మన అంశం అయితేనేమో పాఠ్యాంశాలలో రావాల్సిన మాట్లాడారు. అయితే మనం తెలంగాణ కాదు మొత్తం పాఠశాలలో ఈ రావాలి పాఠశాలలో అదే రావాలి. ఎందుకంటే మనం కుటుంబం అనే చిత్రాన్ని చూపించుడు, అమ్మ వంట చేసేది, నాన్న పేపర్ చదువుతూ ఉంటాడు, పెద్దవాళ్ళు కూర్చొని ఉంటారు. అక్కడ ఒక లింగ వివక్షతను మన పుస్తకాలలో చిత్రాలలోనే మనం దాన్ని పెంచి పోషిస్తున్నాం. మీరందరూ మళ్ళీ సోషల్ చదువుతూ ఉంటాం. సోషల్ చదువుతూ ఉంటే ఏమని చెప్తారు? ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. పిల్లవాడికి అమ్మ అనేది ఉండదు అక్కడ. అంటే పిల్లలులా మనం ఒక జెండర్ సెన్సిటివిటీని ఎట్లా డెవలప్ చేస్తున్నాం పాఠ్యాంశాలలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి ఆ అంశాలు. మళ్ళీ ఈ మధ్య ఇంకోటి మనం శాస్త్రీయత అని అన్నారు, ఇందాక హేతువాద దృక్పథము అని అన్నారు. కొత్త పుస్తకాలండి, నిన్న మొన్న అంటే లాస్ట్ ఇయరే ప్రింట్ అయిపోయినాయి. ఒక దానిలో సీసా భూతం, చిన్న పిల్లలకు భూతాలు దయ్యాలు సీసా ధరిస్తే ఉన్నాయని చెప్పి, నిజంగా వాడు ఏమనుకుంటాడు? చిన్న పిల్లలు సీసాల నుంచి భూతాలు వస్తాయి మాట్లాడినాయి అంటే, నిజంగా మనం పాఠ్యాంశాలుల్లా పిల్లలుల్లా ఏం దృక్పథాలను పెంపొందిస్తున్నాము? ఇవన్నీ నిజంగా అయితే మనం మారుతున్నాయి అని అనుకుంటున్నాం, కానీ ఆ మారుతున్న క్రమం లోపల శాస్త్రీయత లేదు, స్థానికత లేదు, తర్వాత మానవ సంబంధాలు లేవు. ఎక్కడ తిరిగి మన సార్ అన్నట్లు మొత్తం కూడా ఈ విద్య అనేది గ్లోబలైజేషన్ లోపల ప్రైవేటైజేషన్ అయిపోయి అది ఒక ఈరోజు మానవ వనరు అనుకుంటున్నారు, కానీ నేను మానవ వనరు అనుకోవట్లేదు, ఆర్థిక వనరులాగా మారిపోయింది మన విద్య. మరి దీని లోపల అయితే మనం ఖచ్చితంగా చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం లేవనెత్తారు సజయ మేడం. మీకు ఒక విషయం తెలుసో లేదో కానీ మేము ఈ సమస్య మీద చాలా రకాలుగా మేము ఎన్నో సందర్భాల్లో మా ఆఫీసర్లు చెప్తాం. లాస్ట్కు పూనం మాలకొండయ్య గారు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఒక మంచి ఆఫీసర్ వచ్చింది అని చెప్పి ఆమె దగ్గర పోయి ఒక గొడవ పెట్టుకున్నాం. సరే మేడం అవన్నీ ఏం రాకుండా ఒక చిన్న స్టెప్ తీసుకోండి, మేము సులభ్ కాంప్లెక్స్లని బయట సమాజంలో పెట్టినాం కదా, అట్లా అట్లీస్ట్ గర్ల్స్ స్కూల్లోనన్నా ఆ సులభ్ కాంప్లెక్స్లను పెట్టండి. పిల్లలు ఎంత పేద పిల్లలైనా 5, 10 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు కొనుక్కొని తింటున్నారు పిల్లలు. ఎంత బీద వర్గమైన నేను చూస్తున్నాను, నేను చేసేది పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్లోనే పనిచేస్తున్నాను. కానీ ఆ రకంగా నేను స్టెప్ తీసుకుని వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పి సులభ్ కప్పచెప్పండి అని నేను చాలాసార్లు మన పూనం మాలకొండే ఒక మహిళ కనీసం ఒక చేంజ్కు శ్రీకారం చుడుతుందని రిప్రజెంటేషన్ చేశాను. కానీ అక్కడ కూడా మనం ఫెయిల్యూర్ అయిపోయాం. అట్లీస్ట్ సరే కంపల్సరీ అవసరాలకైనా మనం ఏదో రకంగా దాన్ని సమస్యను పరిష్కరించుకోవాలి. సులభ్ కాంప్లెక్స్ ప్రతి చోట కడుతున్నారు, మరి స్కూల్లో ఇంతమంది ఇన్ని వందల మంది పిల్లలు ఉన్న దగ్గర వాళ్ళకన్నా ఇద్దాం, పోనీ వాళ్ళ అవసరాలు వాళ్ళని తీసుకునేటట్లు చేద్దాము అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. దీని మీద నేను కరెక్ట్ గవర్నమెంట్ తోటి ఒక ఈ ఇష్యూని టేకప్ చేస్తాను, తీసుకెళ్తాను అన్నారు, కానీ ఆ లోపలనే తాను మళ్ళీ డిపార్ట్మెంట్ చేంజ్ కావడం కూడా జరిగింది. నిజంగా మా ప్రయత్నంగా అయితే మేము చాలా రకాలుగా చేస్తున్నాము. ఇంకా మరి తెలంగాణ ఉద్యమం లోపల మేము నిజంగా ఉపాధ్యాయులుగా అయితే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. అవన్నీ అయితే ఏకరువు పెట్టలేను, కానీ ఒక్క విషయంలో మాత్రం చాలామంది మేధావులను, రాజకీయ నాయకులను, ఉద్యమకారులను, ఇంక్లూడింగ్ మన వేదకుమార్ అన్నను అందరినీ ఒకటి ప్రశ్నిస్తున్నా. తర్వాత ఈ ఉద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ నేను నిజంగా నాకేం మొత్తము కామన్ కోర్ అవుతుందని పెద్ద ఆశలు ఏం లేవు. అట్లీస్ట్ మొత్తం 1/5 అన్నా ప్రైవేటైజేషన్ కాకుండా మొత్తం గవర్నమెంట్ సెక్టార్ స్కూల్స్ ఉండేటట్లు ఫస్ట్ స్టెప్గా మనం తీసుకురాగలిగినామంటే విద్యా వ్యవస్థ లోపల ఒక రెవల్యూషనరీ చేంజ్ తెచ్చినట్లే. ప్రాథమిక విద్యను కనీసం మనము కామన్ కోర్ చేసుకున్నట్లయితే, ఎందుకనంటే ఒక విద్యార్థి నిజంగా మన చదువు చెప్పే గురువుల దగ్గర కాదు, తల్లిదండ్రుల దగ్గర కాదు, ఎక్కువగా నేర్చుకునేది తానున్న సమాజం లోపల. చిన్నపిల్లలకు సమాజం అంటే తరగతి గదే వాడికి ఒక పెద్ద సమాజం. ఆ తరగతి గదిలోనే వాడు చాలా విషయాలు నేర్చుకుంటాడు. కానీ మరి ప్రైవేటైజేషన్ లోపల మనము ఉన్నవాడి విద్య, లేనివాడి విద్య అంతరాలు అసలు సమాజం లోపల ఒక విద్యను మనం సమాజరీకరించకుండా, మానవీకరించకుండా మనం విద్య లోపల ఎన్నో మార్పులు తీసుకురావాలనుకుంటే అది ఎట్లా సాధ్యం అవుతుందండి? సాధ్యం కాదు. ఖచ్చితంగా కనీసం ప్రాథమిక స్థాయి లోపల అంటే విద్యార్థి లోపల ఎలాంటి భావాలు
అభివృద్ధి చెందని దశలోనన్నా మనం ఒక నిజమైన సమాజాన్ని తరగతి గదిలో సృష్టించాలంటే ప్రాథమిక విద్యనైనా మనము కామన్ కోర్ సిస్టంలోకి తీసుకొచ్చినట్లయితే మొత్తం అంటే రూట్ లెవెల్లో ఒక చిన్న మార్పును తీసుకొస్తే మాత్రం తెలంగాణ లోపల ఒక నిజంగా విద్యా వ్యవస్థలో ఒక గొప్ప మార్పును తెచ్చిన వాళ్ళము. ఈ క్రమం లోపల అందరూ కూడా సహకరించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశం.